ఏంటి థియాలజీ? లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరో, ఆయన ఏం చేశాడో, అంతేకాదు నువ్వెవరో చెప్పాడు, నీకు దేవుడు ఏం చేశాడో చెప్పాడు. ఏం చెప్పాడంట? 1-2 అధ్యాయాలు కంప్లీట్ గా థియాలజీ చెప్పాడు. ఇప్పుడు 3-4 అధ్యాయాలకు వచ్చాడు ఆయన. 3-4 అధ్యాయాలకు వచ్చి ఏమంటాడంటే, మనం చూసాం 3-4 అధ్యాయులు. ఇదిగో నువ్వు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎవరో నీకు తెలుసు, ఆయన నీకేం చేశాడో నీకు తెలుసు కాబట్టి ఆయన్ని మనసు నిండా పెట్టుకో. 3 అధ్యాయులు మనం చూసాం కదా. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చుని ఉన్నాడు, ఆయన రాబోతున్నాడు, ఆయన మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాడు. మనం కూడా ఆయన్ని ఎదుర్కోబోతున్నాం మహిమలో. ఈ క్షయమైనటువంటి శరీరాన్ని విడిచిపెట్టి మనము కూడా అక్షయతను ధరించుకోబోతున్నాం కనుక ఆయన నిండా నీ మనసు నిండా పెట్టుకొని నువ్వు ఇప్పుడు జీవించని చెప్తాడు. సో 3 అధ్యాయులు మాట్లాడుతుంది ఏంటంటే, నీకు ఏ థియాలజీ అయితే దేవుడు చెప్పాడో 1-2 అధ్యాయులు, ఆ థియాలజీ నిండా నీ మనసులో అది విన్న తర్వాత నీకు ఏం జరిగిందంటే నీ మనసు మారింది. నీ మనసు అక్కడ పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలి? హెవెన్ పైన పెట్టుకో. నీ మనసు హెవెన్ మీద పెట్టుకుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నీ స్వభావం మారిపోద్ది. నీ స్వభావము మారిపోద్ది. ఎప్పుడైతే నీ లార్డ్ జీసస్ క్రైస్ట్ నీ మైండ్ నిండా నీవు నింపుకొని ఉంటావో, నీ మనసు మారిందో, ఆ మనసు ఏం తీసుకొస్తుందంటే నీ స్వభావం మారిపోయింది. ఆ స్వభావం ఏం చేసిందంటే ఆ స్వభావం మారినప్పుడు నీకు 2 విషయాలు చెప్పాడు ఆయన. ఏంటంటే నీ పాత వస్త్రాన్ని తీసేసే, కొత్త వస్త్రాన్ని ధరించుకోమని ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ చెప్పాడు ఆయన. అవునా? సో ఒకటేమో నీ చెడు జీవితాన్ని, నీ పాత వస్త్రాన్ని తీసేసే, చంపేసే కంప్లీట్ గా. ఇప్పుడు కొత్త జీవితాన్ని జీవించని చెప్పి నీ స్వభావం కోసం మాట్లాడతాడు. తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, తర్వాత ఎప్పుడైతే నీ మనసు మారిందో, తర్వాత మనసు ఎక్కడికి వచ్చింది? స్వభావం దగ్గరికి మారింది. స్వభావం ఎక్కడికి వచ్చిందంటే ఇప్పుడు రిలేషన్స్ మారిపోతాయి, రిలేషన్స్ కూడా మారుతాయి. ఆ రిలేషన్ లో వచ్చిన భాగమే మొట్టమొదటిది ఏంటంటే కుటుంబంలోకి వస్తాడనమాట. చూడు, ఏదైతే నీ ప్రభువు నమ్ముకున్నావు, ప్రభువే నీకు కేంద్రం అయిపోయినప్పుడు, ప్రభువే నీకు అగ్రగణ్యుడిగా నీ జీవితంలో అయినప్పుడు, అప్పుడు నీ స్వభావం కూడా మారిపోతుంది. నీ స్వభావం మారినప్పుడు నీ కుటుంబంలో రిలేషన్స్ కూడా మారాలని చెప్తూ ముందు ఎవరు చూశాడు ఆయన? భార్యకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అవునా? భార్యకి కుటుంబంలోకి వచ్చాడు. కుటుంబంలోకి వచ్చి భార్యకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. భార్యలారా మీ భర్తలకు విధేయులు ఉండడని ఇది ప్రభువుని బట్టి యుక్తమైందని చెప్పాడు. భార్యకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఏంటి? భర్తలకు కూడా ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. మరి పిల్లలకి మన తర్వాత పిల్లలకు కూడా మాట్లాడతాం 2 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 వర్షాలే రాశాడు. అవునా? ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు చదివాం కదా, 5 వచనాలు చదివాం మనం. 5 వచనాల్లో 4 వచనాలు దాసుడికే రాశాడు. 4 వచనాలు ఎవరికి రాశాడు? దాసుడు, స్లేవ్కి రాశాడు. దాసుడు తెలుసు కదా,